హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాటి వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఆర్పిఎఫ్ జనరల్ అవేర్నెస్ సిరీస్ మనం బిగిన్ చేసుకున్నాం కదా. సో ఆ సిరీస్ మనం కంటిన్యూ చేసుకుందాం. సో ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి రాబోయే ముందు రోజుల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి మనకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకేనామా? సో ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటే మనకి ఆర్పిఎఫ్కే కాకుండా సో ఎంటీఎస్కి కానీ ఎస్ఎస్సి ఎంటీఎస్కి కానివ్వండి అండ్ సిహెచ్ఎస్ఎల్కి కానివ్వండి ఆర్ సిపిఓ కానివ్వండి, సో అన్నిటికీ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా? సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేసేద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ ఇందులో నేను ఓన్లీ జనరల్ అవేర్నెస్ డిస్కస్ చేస్తాను ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మనకి కొన్ని మధ్యలో ఆప్టిట్యూడ్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా చెప్తాను, అవి పక్కన నోట్ చేసుకోండి. ఓకే? సో మనకి ప్రోడక్ట్ అడుగుతున్నాడు. సో సమ్ ఆఫ్ డిఫరెన్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ ద సిరీస్ అని అడుగుతున్నాడు. సో ఆప్టిట్యూడ్ అనమాట. ఓకేనా? సో మన ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సో స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నుంచి ఒక బిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి ఒక బిట్ వచ్చింది. అండ్ ఆపరేషన్స్ నుంచి ఒక బిట్ వచ్చింది. అండ్ స్పీడ్ అండ్ టైం నుంచి ఒక బిట్ వచ్చింది అనమాట. సో ఓకేనా? కాన్సెప్ట్స్ పక్కన నోట్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అన్నది. ఓకే? నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీస్ ఈజ్ చార్మినార్ లొకేటెడ్. సో చార్మినార్ ఎక్కడ లొకేట్ అయింది అని అడుగుతున్నాడు. సో హైదరాబాద్. ఓకేనా? సో హైదరాబాద్ అనమాట. నెక్స్ట్, వేర్ వాజ్ మహాత్మా గాంధీ బోర్న్. సో మహాత్మా గాంధీ ఎక్కడ పుట్టారు? పోర్బందర్. బిట్ ఎవరైనా చెప్తారు. ఓకే? సో మనకి సిటిజన్షిప్. సో సిటిజన్షిప్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాము? యూకే. ఓకేనా? నెక్స్ట్, సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రిలేటెడ్ ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి పజిల్ సిరీస్ ఇచ్చాడు, నెంబర్ సిరీస్ అండ్ ఫిగర్ సిరీస్ కూడా ఇచ్చాడు. అండ్ ఇన్ విచ్ గేమ్ ఇస్ ద టర్మ్ పుట్టింగ్. సో పుట్టింగ్ టర్మ్ ఏ గేమ్లో యూజ్ చేస్తాము అంటే గోల్ఫ్ అనమాట. ఓకేనా? సో మనకి బ్లడ్ రిలేషన్స్ నుంచి ఒక బిట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హౌ మచ్ వాటర్ కెన్ ఏ క్యామెల్ స్టోర్ ఇన్ ఏ హంప్ అంటే తన పొట్ట, అంటే క్యామెల్ తన పొట్టలో ఎంత వాటర్ని స్టోర్ చేసుకుంటుంది అంటే మ్యాక్సిమం ఇట్ డస్ నాట్ స్టోర్ వాటర్ అట్ ఆల్. అసలు వాటర్ అనేది స్టోర్ చేసుకోదన్నమాట క్యామెల్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకి అనాలజీ అనాలజీ, వర్డ్ అనాలజీ, నెంబర్ అనాలజీ, లెటర్ అనాలజీ. ఓకేనా? సో అందులో కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్స్. సో సిట్టింగ్ అరేంజ్మెంట్స్ నుంచి ఒక బిట్ వచ్చింది. ఓకే? నెక్స్ట్ చూసుకుంటే మనకి అనాలజీ, సో పెయిర్ అనాలజీ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఈ బిట్ మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ నుంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి అకార్డింగ్ టు ద మెర్కామ్ ఇండియా రీసెర్చ్ ద టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ సోలార్ పవర్ జనరేషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ క్రాస్డ్ 2018లో మన ఇండియా కెపాసిటీ, సోలార్ పవర్ కెపాసిటీ ఎంతకి ఇంక్రీజ్ అయింది అంటే 25 GW ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా. ఓకేనా? నెక్స్ట్ మనకి డిఫరెన్సెస్ అనమాట. సో ప్రొడక్ట్, సమ్ అండ్ డిఫరెన్సెస్, ఈ మూడు ఇంపార్టెంట్. ఓకేనా? సమ్ ఇస్తే ప్లస్ చేస్తాం, ప్రొడక్ట్ ఇస్తే ఇంటూ చేస్తాం, డిఫరెన్స్ ఇస్తే మైనస్. సో డిఫరెన్స్ మైనస్ ఇలాగా చెక్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి ఫిగర్ సిరీస్ అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నెంబర్ అండ్ వర్డ్ అనాలజీ. సో వర్డ్ పేర్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ సో ఆప్టిట్యూడ్ నుంచి పర్సంటేజెస్ నుంచి బిట్ వచ్చింది. అండ్ ఇది చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్స్ ఇస్ పాపులర్ స్టేట్ ఆఫ్ ఒడిషా. ఒడిషాకి సంబంధించిన పాపులర్ పెయింటింగ్ ఏంటి అంటే పట్టచిత్ర. ఓకేనా? సో కొన్ని బిట్స్ అనేవి మనకి ప్రీవియస్గా అడిగారనమాట. సో ప్రీవియస్ షిఫ్ట్లో అడిగినవి కొన్ని రిపీట్ అయినాయి ఓకేనా? చెక్ చేసుకోండి. రేషియో ప్రపోర్షన్ అనమాట. సో రేషియో ప్రపోర్షన్ నుంచి బిట్ వచ్చింది. అండ్ ఏజెస్ నుంచి బిట్ వచ్చింది. అండ్ మెన్సురేషన్, సో మెన్సురేషన్ అండ్ జామెట్రీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ సో మనకి ఫిగర్ సిరీస్ అనమాట. ఫిగర్ సిరీస్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు. అండ్ ఇది చూసుకుంటే మనకి జనరల్ అవేర్నెస్, విక్టోరియా మెమోరియల్ ఎక్కడ లొకేట్ అయింది అంటే కోల్కతా. ఓకేనా? సో కోల్కతా అని చెప్తాము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇన్నింగ్స్ క్వశ్చన్ అనమాట. సో ఇది మనకి పర్సంటేజెస్లో అడగొచ్చు, యావరేజెస్గా అడగొచ్చు, ఎలా అయినా అడగొచ్చు. ఓకే? నెక్స్ట్ చూసుకుంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కానిది ఏంటి అని అడుగుతున్నారు సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్. కార్పొరేషన్ ట్యాక్స్ అనేది
ఇండైరెక్ట్ ట్యాక్స్ కాదు. ఓకేనా, నేను ట్యాక్సెస్ మీదే సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా, గుర్తుండిపోతాయి మనకి అసలు ఏమి ఉంటాయి, సర్వీస్ ట్యాక్స్ అంటే ఏంటి, కార్పొరేషన్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటి, ఆ వీడియో చేస్తాను. ఓకేనా, సో ఇది చూసుకుంటే మనకి కాంజుగేటివ్ ఇంటీజర్స్ అనమాట. సో కాంజుగేటివ్ x+1 x+2 అలా ఉంటాయి కదా, సో ఆ ఫార్ములా యూజ్ చేసుకుని చేస్తాము. నెక్స్ట్ చూసుకుంటే మనకి which of the articles constitution relate proclamation issued by the president in case of failure constitution machinery in a state. సో మనకి మెషినరీకి సంబంధించింది. సో ఆర్టికల్ 356 అనమాట. ఓకేనా, సో ప్రెసిడెంట్ పాస్ చేస్తారనమాట ఈ ప్రోక్లమేషన్ యొక్క అంటే ఫెయిల్యూర్కి సంబంధించిన ఎవరు ఇష్యూ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఇష్యూ చేస్తారనమాట. దేని గురించి, ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మిషనరీ కనుక ఫెయిల్ అయితే దాని బేస్ ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 356 అనమాట. ఓకేనామా, నేను క్విక్గా చెప్తున్నామా, ఏమనుకోకండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజ్యసభ మెంబర్ యొక్క మెంబర్స్ యొక్క రిటైర్డ్ ఏజ్ అడుగుతున్నారు. సో రిటైర్ ఏజ్ మనకి 2 years అనమాట. సో 1/3 రాజ్యసభ మెంబర్ రిటైర్ ఆఫ్టర్ ఎవ్రీ 2 yearsకి రిటైర్ అవుతారు. సో ఎవరు 1/3 అనమాట. సో 1/3 రాజ్యసభ మెంబర్స్ 1/3 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి యావరేజెస్ నుంచి ఇచ్చాడు, అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ కల్పించాడు, అండ్ డిస్కౌంట్స్ నుంచి ఇచ్చాడు, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కూడా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ లార్జెస్ట్ నెంబర్ సిరీస్ నుంచి ఇచ్చాడు, అండ్ కోడింగ్ డీకోడింగ్ నుంచి ఇచ్చాడు. సో కోడింగ్ డీకోడింగ్లో మనకి నెంబర్ ఉంటుంది, వర్డ్ ఉంటుంది. ఓకే, సో నెంబర్ చాలా ఇంపార్టెంట్, నెంబర్ కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో డిఫరెంట్ టైప్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద్రోణాచార్య అవార్డు, ఇది మనకి ఆర్ఆర్బి ఏఎల్పిలో రిపీట్ అయింది కదమ్మా. సో మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ అవార్డు అనమాట ఇది. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలెక్టెడ్ బై, సో ఎవరి చేత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలెక్ట్ చేయబడతారు, ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, స్టేట్ అసెంబ్లీస్ వాళ్ళ చేత మనకి ప్రెసిడెంట్ ఎన్నుకోబడతారు. ఓకేనా, సో ఆడ్ వన్ అవుట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే స్పిగ్మోమానోమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది అంటే బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే డైస్ అనమాట. సో డైస్ ఆపోజిట్ సిరీస్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే డేటా ఇంటర్ప్రిటేషన్ డిఐమా. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇలా యావరేజెస్ కనుక్కోమని అడుగుతాడు, అండ్ పర్సంటేజెస్గా కనుక్కోమని అడుగుతారు అనమాట. ఓకేనామా, నెక్స్ట్ చూసుకుంటే మనకి మ్యాక్సిమం కాంపోనెంట్ ఆఫ్ ఎయిర్లో మ్యాక్సిమం కాంపోనెంట్ ఏంటిది అంటే నైట్రోజన్. ఓకేనా, సో నైట్రోజన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మిర్రర్ ఇమేజెస్ క్వశ్చన్ అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి హంపి ఈజ్ అ హిస్టారికల్ రూన్ అని చెప్తాము. సో ఎక్కడ లొకేట్ అయింది అంటే కర్ణాటకమా. సో ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉంది మా గుజరాత్. ఓకేనా, నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోస్ ఇంటూ ద అరేబియన్ సీలోకి వెళ్ళిన నది ఏంటిది అంటే నర్మదా. సో మనకి తాజ్. ఓకేనా, సో నర్మదా అంటాము. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ కర్ణాటక. ప్రెసెంట్ అని వస్తే మనకి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ మా. సో ఇది 2019 కాబట్టి మనకి 2023 అక్టోబర్ నుంచి ప్రెసెంట్ ఇప్పుడు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా, స్పోర్ట్స్ కూడా. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆడ్ వన్ అవుట్ అండ్ ఫిగర్ అనాలజీస్ అండ్ నెంబర్ అనాలజీస్ మా, ఆపరేషన్స్ బేస్డ్ క్వశ్చన్స్ మా ఇవన్నీ. ఓకేనా, సో రీజనింగ్ అనమాట. సో ఎక్కువ రిపీటెడే అడిగాడు మా ఆప్టిట్యూడ్. సో చాలా బేసిక్ లెవెల్లో అడుగుతున్నాడు, ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా, నెక్స్ట్ సో ఇవన్నమాట. సో ప్రాఫిట్ అండ్ లాస్ మనకి ఇది ప్రాఫిట్ అండ్ లాస్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. జస్ట్ బేసిక్ ఫార్ములాస్ కూడా ప్రిపేర్ అవ్వండి. యాప్టిట్యూడ్ అసలు ఏం రాదు అనుకోకండి. సో బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో అవి ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, సో మనకి యూజ్ అవుతాయి అనమాట. ఫార్ములాస్ నుంచి మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. ఓకేనామా, సో రీజనింగ్ అయితే ఐ థింక్ అందరు చేయగలుగుతారు రీజనింగ్. సో యాప్టిట్యూడ్ దగ్గర మనం స్టక్ అయిపోతూ ఉంటాం, అండ్ జిఏ దగ్గర ఎక్కువ స్టక్ అవుతాం. సో ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో అది నేను రీజన్ చెప్పడానికి మెయిన్ రీజన్. ఓకేనామా, సో ఎస్ఎస్సి ఎంటీఎస్ జనరల్ అవేర్నెస్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. సో అప్ టు 12 క్లాసెస్ వరకు అయినాయి అనమాట. సో ఎవరైనా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి మా, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట. సో ప్రతి ఎగ్జామ్కి కూడా చాలా యూజ్ అవుతాయి. ఓకేనామా, సో అది మెయిన్ రీజన్ చెప్పడానికి. అండ్ ఆర్ఆర్బి ఏఎల్పికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన 2018లో జరిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే ఆ వీడియోస్ కూడా చూడండి. ఓకేనామా, సో ఇవన్నీ కూడా మనకి
బేసిక్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో సో అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనమ్మా? సో ఎవరు మిస్ అవ్వద్దు, కంపల్సరీగా వాచ్ చేయండి. ఓకేనా? అండ్ సో ఐ థింక్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి అండ్ షేర్ చేయండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.